బ్యాంబూ డిప్లొమసీ దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇది వియత్నాం విదేశాంగ విధానం. వెదురు చెట్టుల ఇతర దేశాలతో తమ సంబంధాలు బలంగా నాటుకుపోవాలనేది వియత్నాం విధానం. చైనా విదేశాంగ విధానం పాండా డిప్లొమసీ. చైనాకే పరిమితమైన ప్రత్యేక ఎలుగులు పాండాలు. బహుమతులుగా ఆయా దేశాలకు పాండాలనిచ్చి తమ సంబంధాలను చైనా బలపరుచుకుంటూ ఉంటుంది. ఇలా ఒక్కో దేశానికి ఒక్కో పాలసీ ఉంటుంది. అయితే భారత్ విధానం ఏంటి? గత ఏడాది ప్రధాని భారత విదేశాంగ విధానానికి కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. అదే విశ్వమిత్ర పాలసీ. విశ్వమిత్ర అనేది హిందీ పదం. దీని అర్థం విశ్వానికి మిత్రుడు అని. నిజంగానే భారత్ ప్రపంచ దేశాలతో సన్నిహితంగా ఉందా? స్నేహానికి యత్నిస్తోందా? తాజా పరిణామాలపై ప్రత్యేక కథనం. మోడీ అనుసరించే విశ్వమిత్ర పాలసీ ఏమిటి? వెస్ట్ రష్యా మధ్య భారత్ వారధిగా మారిందా? భారత్ వైపు ప్రపంచం చూడడానికి కారణం ఏమిటి? ఇండియా వరుస పరిణామాలు గమనించండి. బ్రిక్స్ సదస్సు కోసం అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రష్యాకు పయనమయ్యారు. నైరుతి రష్యా నగరం ఖజాన్లో పుతిన్తో సమావేశమయ్యారు. ఆ తర్వాత బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. ఇరాన్, చైనా అధ్యక్షులతో సమావేశమయ్యారు. అనంతరం ఇండియాకు తిరిగొచ్చారు. ఇరాన్, చైనా, రష్యా అంటే అస్సలు పడని పశ్చిమ దేశాల నాయకులతో వెంటనే సమావేశమయ్యారు. రష్యా నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన మరుసటి రోజే జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో సమావేశమయ్యారు. అనంతరం స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తో కలిసి ఎయిర్ క్రాఫ్ట్ తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించారు. ఇలా రెండు వ్యతిరేక కూటముల నాయకులతో ప్రస్తుతం ఎవరు కలిసేందుకు సాహసించడం లేదు. అలాంటిది ప్రధాని మోడీ మాత్రం చేసి చూపుతున్నారు. అసలు ప్రపంచంలో భారత్ స్థానం ఏంటి? భారత్ ఈ స్థానానికి ఎలా చేరుకుంది? ముందుగా భారత్ స్థానం ఏంటో తెలుసుకుందాం. బెల్లం ఎక్కడ ఉంటే ఈగలక్కడ వాలుతాయనేది నానుడి. ఇదే ప్రపంచ దేశాలకు కూడా వర్తిస్తోంది. ప్రపంచ దేశాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఏదైనా ఉంది అంటే అది భారతే. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 7% వృద్ధి రేటు నమోదు చేసిన ఏకైక దేశం కూడా భారతే. ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచాన్ని ఆకర్షించే తీయటి ప్రదేశం భారత్. అందుకే చాలా దేశాల అధినేతలు ఇప్పుడు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ప్రపంచంలోని కీలక దేశాలతో భారత్కు విభేదాలు తప్ప ఘర్షణలు లేవు. భారత్కు చాలా దేశాలు మిత్రులుగా ఉన్నాయి. అలానే ఏ కూటమిలో భారత్ చేరడం లేదు. ఇండియాకు ప్రత్యర్థులు ఉన్నారు, కానీ వారు శత్రువులు కాదు. ఇదే భారత్ అంతిమ విదేశీ విధానం. ఈ ఏడాది రెండో అర్ధభాగం చూడండి. జూన్లో ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీలో పర్యటించారు. G7 శిఖరాగ్ర సదస్సులకు మోడీని పశ్చిమ దేశాలు ఆహ్వానించాయి. జూలైలో భారత ప్రధాని రష్యాలో పర్యటించారు. అప్పట్లో పుతిన్ను ఆలింగనం చేసుకోవడం వివాదాస్పదమైంది. ఆగస్టులో యుద్ధ క్షేత్రమైన ఉక్రెయిన్లో ప్రధాని పర్యటించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి కీవ్లో మోడీ సంఘీభావం తెలిపారు. సెప్టెంబర్లో ప్రధాని అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను విల్మింగ్టన్లోని ఆయన స్వగృహంలో భారత ప్రధాని కలిశారు. అంతేకాదు అక్కడ క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా జపాన్, ఆస్ట్రేలియా దేశాల ప్రధానులను కూడా కలుసుకున్నారు. మళ్లీ అక్టోబర్లో ప్రధాని మోడీ రష్యా పర్యటనకు వెళ్లారు. ఈసారి బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం నైరుతి రష్యాలోని ఖజాన్కు వెళ్లారు. దీని తర్వాత వెంటనే జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్కు ఢిల్లీలో ఆతిథ్యం ఇచ్చారు. ఇది జరిగిన 2 రోజులకే స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ కు గుజరాత్లోని వడోదరాలో ఆతిథ్యం ఇచ్చారు. అక్కడ టాటా ఎయిర్బస్ ఆధ్వర్యంలోని ఎయిర్ క్రాఫ్ట్ తయారీ ఫ్యాక్టరీని శాంచెజ్ తో కలిసి మోడీ ప్రారంభించారు. మోడీ చేపట్టిన పర్యటనల తీరును చూడండి. మాస్కోలో పుతిన్ ఆలింగనం, కీవ్లో జెలెన్స్కీకి సంఘీభావం, క్వాడ్ సదస్సుకు హాజరు, చైనాతో సరిహద్దు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం, ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుతో ఫోన్ కాల్, ఆ తర్వాత పాలస్తీనా, ఇరాన్ అధ్యక్షులతో సమావేశాలు. ఈ దేశాలే కాదు, ప్రపంచంలోని మరిన్ని దేశాలు భారత మద్దతు కోరుకుంటున్నాయి. అందుకే భారత్ స్వీట్ స్పాట్ గా మారింది. ప్రతి దేశం భారత్తో స్నేహాన్ని కోరుకుంటోంది. అదే సమయంలో ప్రతి ఒక్కరూ పాకిస్తాన్, కెనడాలను దూరం పెడుతున్నారు. వాస్తవానికి పాకిస్తాన్ దూరం పెట్టమని భారత్ ఎవరిని కోరడం లేదు. అంతేకాదు శత్రువైన చైనాతోనూ చర్చలకు పిలుపునిస్తోంది. ఎందుకో తెలుసా? ఈ స్వీట్ స్పాట్ కారణంగానే. ఒక్కసారి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను ఊహించుకోండి. పార్లమెంటు సాక్షిగా భారత్ పై ట్రూడో తీవ్రమైన ఆరోపణలు చేశాడు. కెనడా భారత్ మధ్య సంబంధాలను పూర్తిగా తుంచేశాడు. ఇప్పుడు కెనడానే పశ్చిమ దేశాలు పక్కన పెట్టేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. భారత్ను ఏకాకిని చేయాలని ట్రూడో కుట్రలు పన్నాడు. కానీ చివరికి తనే ఒంటరిగా మిగులుతున్నాడు. ట్రూడోకు మిత్ర దేశాలు కేవలం మాట సాయం చేస్తున్నాయే తప్ప భారత్కు వ్యతిరేకంగా ఎలాంటి చర్యల్ని పశ్చిమ దేశాలు తీసుకోవడం
కావడం లేదు. ఇదే మనల్ని రెండో ప్రశ్న వద్దకు తీసుకువెళ్తుంది. భారత్ ఈ స్థాయికి ఎలా చేరుకుంది? దీనికి ప్రధానంగా 3 కారణాలు. అందులో మొదటిది ఆర్థికంగా భారత్ వృద్ధి చెందడమే కారణం. ప్రపంచంలోని 5వ ఆర్థిక శక్తిగా ఇండియా ఎదిగింది. ప్రపంచంలోనే అత్యధికంగా జనాభా ఉన్న దేశం కూడా భారతే. జనాభా ఎక్కువ ఉందంటే ప్రపంచానికి అతి పెద్ద మార్కెట్గా భారత్ నిలుస్తుంది. ఒకప్పుడు చైనా అలాగే ఎదిగింది. ఇక ఎగుమతులను కూడా భారీగా భారత్ చేయగలదు. ఈ నేపథ్యంలో ప్రతి దేశం భారత్తో వాణిజ్యాన్ని కోరుకుంటోంది. అంతేకాదు ఇండియాలోని నైపుణ్యాన్ని కూడా వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. రెండో కారణం ఏంటంటే శక్తివంతమైన సైన్యం ఉండడమే. అత్యధికంగా శక్తివంతమైన ఆయుధాలున్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. అంతేకాదు భారత మిలిటరీ వద్ద అణ్వాయుధాలు కూడా ఉన్నాయి. అణ్వాయుధాలున్న దేశాన్ని తమ వైపు పెట్టుకుంటారా, శత్రువుగా చూస్తారా? ఎవరైనా తమకు మద్దతుగా ఉండాలని కోరుకుంటారు. ఇక మూడో కారణం ఇండో పెసిఫిక్ ప్రాంతం. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా ఉద్దేశాలేమిటో ప్రపంచానికి క్లియర్ గా అర్థమైంది. ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని డ్రాగన్ కంట్రీ యోచిస్తోంది. అందుకే చాలా దేశాలు ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి. సప్లై చైన్, పెట్టుబడులు, మిలిటరీ భాగస్వామ్యం కావాలనుకునే దేశాలు భారత్ కు చేరుకుంటున్నాయి. ఇక దేశంలో స్థిరమైన ప్రభుత్వంతో పాటు ఆర్థికంగా భారత్ ఎదుగుతోంది. మరి ముఖ్యంగా భారత్ శాంతి కాముక దేశం కావడం ఆయా దేశాలను ఆకర్షిస్తోంది. అందుకే పశ్చిమ దేశాలు అనుసరిస్తున్న ఇండో పెసిఫిక్ పాలసీకి భారత్ వేదికగా మారుతోంది. చివరి ప్రశ్న, ఈ స్థానంతో భారత్ ఎలా ప్రయోజనాలు పొందుతుంది? మనకు ఎక్కువ మంది స్నేహితులుంటే మనం ఏం చేస్తాం? ఏ, ఇరువైపుల ప్రయోజనాలు చూసుకుంటాం. బి, భిన్నమైన శిబిరాలతో బంధం ఏర్పడుతుంది. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ గత ఏడాది ఢిల్లీలో నిర్వహించిన G20 శిఖరాగ్ర సదస్సు. G20లోకి ఆఫ్రికన్ యూనియన్ ను చేర్చేందుకు భారత్ కృషి చేసింది. G20కే అది హైలైట్ గా నిలిచింది. ఉక్రెయిన్, పశ్చిమాసియాలోనూ ఇలాంటి పరిణామాలే చోటు చేసుకున్నాయి. 2 యుద్ధాలను ఆపేందుకు మధ్యవర్తిత్వానికి సిద్ధమని భారత్ తెలిపింది. చైనా, అమెరికా లాగా భారత్ ద్వంద్వ ప్రమాణాలను పాటించదు. ఇరు వర్గాలకు అనుకూలమైన నిర్ణయాలను భారత్ తీసుకుంటోంది. వాస్తవానికి భారత్ స్థానం అత్యంత ప్రత్యేకమైనది. ఇదేమి తటస్థ వైఖరి ఎంతమాత్రం కాదు. వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంతకన్నా కాదు. అన్ని వైపులా సానుకూలంగా ఉండడమే భారత్ వైఖరి. ఈ స్వీట్ స్పాట్ ను అడ్డు పెట్టుకుని భారత్ ఎప్పుడూ దిగజారుడు ప్రయత్నాలు చేయలేదు. వాస్తవానికి ఈ తీరు, వైఖరి శతాబ్దాల భారత విధానం. గత ఏడాది ప్రధాని మోడీ విదేశీ విధానాన్ని ప్రకటించారు. ఇండియా విశ్వమిత్రగా ఉండాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. దీనర్థం ప్రపంచంతో భారత్ స్నేహంగా ఉండాలని కోరుకోవడమే. దీన్ని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ మరింతగా విస్తరించారు. భారతదేశం ప్రపంచానికి శక్తివంతమైన వారధిగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఇప్పుడు అలాంటి పరిణామాలే మనం చూస్తున్నాం. రష్యా, పశ్చిమ దేశాలు, ఇరాన్, ఇజ్రాయెల్, G7 బ్రిక్స్ గ్రూపుల మధ్య భారత్ వారధిగా మారింది. భారత్ ప్రస్తుతం ప్రత్యేకమైన స్థానంలో ఉంది. ఈ పరిణామాలను భారత్ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. భౌగోళిక రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదగడానికి ఇదే మంచి సమయం.